Jai Hanuman! Jai Hanuman! Jai Hanuman. Guys, Prashant Verma delivered what he have promised. ఈ సూపర్ హీరో స్టోరీని చాలా నీట్గా, చాలా సిన్సియర్గా, చాలా ఎఫెక్టివ్గా మన ముందుకు తీసుకొచ్చాడు. మూవీ మొత్తం ఒక ఎత్తు అయితే లాస్ట్ 15 మినిట్స్, మెయిన్గా లాస్ట్ 5 మినిట్స్ ఆఫ్ ద మూవీ అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ సీన్స్ కానీ, ఆ సీన్స్కి మన ప్రశాంత్ యూజ్ చేసిన ఆ విఎఫ్ఎక్స్ కానీ అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. సినిమా స్టార్ట్ అవడం వెరీ ఇంట్రెస్టింగ్ సీన్స్ తో స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత ఫస్ట్ హాఫ్ లో ప్రశాంత్ ఏదో కొత్తగా ట్రై చేద్దాం, వింతగా ట్రై చేద్దాం, ఏదో మనం జనాలకి చూపించేద్దాం అన్న ప్రయత్నాలు ఏమీ చేయకుండా టిపికల్ సూపర్ హీరో ఫార్మాట్ ని వాడుకుంటూ ఒక వీక్ గై, ఆ వీక్ గైకి పవర్స్ వస్తే ఎలా ఉంటది అన్న కాన్సెప్ట్ లోనే కొంచెం ఎంటర్టైన్మెంట్ ని, కొంచెం అక్కడ ఆ ఊర్లో ఏం జరుగుతుంది అన్న కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ని, అక్కడ ఉన్న క్యారెక్టర్స్ ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఫస్ట్ హాఫ్ ని మన ముందుకు తీసుకొస్తాడనమాట. ఫస్ట్ హాఫ్ లో హనుమాన్ టైటిల్ పడేటప్పుడు వచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, హనుమాన్ టైటిల్ రివీల్ కానీ ఫెంటాస్టిక్ గా ఉందని చెప్పాలి. దాంతో పాటు ఫస్ట్ హాఫ్ లో ఒక 2-3 ఎంటర్టైనింగ్ సీన్స్ ఆర్ రియల్లీ హిలేరియస్ అండ్ ఫ్యాన్స్ డెఫినెట్ గా విజిల్ వర్తీ సీన్స్ కొన్ని ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో. అండ్ గూస్ బంప్ మూమెంట్స్ ఫస్ట్ హాఫ్ లో ఒక 2-3 పెట్టుకున్నాడు. డెఫినెట్ గా మనకి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల, అక్కడ యూజ్ చేసిన ఆ విఎఫ్ఎక్స్ వల్ల అండ్ అక్కడ చూపించిన ఆ సీన్ పిక్చరైజేషన్ వల్ల డెఫినెట్ గా ఆ గూస్ బంప్ మూమెంట్స్ ఒక 2-3 ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఒక మంచి ఇంటర్వెల్ సీన్ కూడా పెట్టుకొని ఒక హై ఇస్తూ మనకి సెకండ్ హాఫ్ లోకి ఈ సినిమాని తీసుకెళ్తాడు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే నాకు కొంచెం లెందీగా అనిపించింది. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ సీన్స్, కొంచెం ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ సెకండ్ హాఫ్ లో కొంచెం తగ్గుతుంది. సెకండ్ హాఫ్ లో మోర్ ఆఫ్ ఆ సూపర్ హీరో ఎలిమెంట్ అండ్ మోర్ ఆఫ్ సూపర్ హీరో పవర్స్ కానీ, అక్కడ ఏం జరుగుతుంది సూపర్ హీరో అండ్ ఆ విలన్ మధ్యలో ఉన్న క్లాష్ కానీ, వీటన్నిటిని డెల్ట్ చేస్తూ ఈ సినిమాని కొంచెం మనకి తెలిసిన ఫార్మాట్ లోనే అలా కొంచెం ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. బట్ సెకండ్ హాఫ్ లో కూడా దెర్ ఆర్ 2-3 వెరీ ఇంట్రెస్టింగ్ సీన్స్, మనకి హైనిచ్చే సీన్స్ కానీ, విజిల్ వర్తీ సీన్స్ కానీ, గూస్ బంప్ సీన్స్ కానీ సెకండ్ హాఫ్ లో కూడా ఒక 2-3 ఉన్నాయి అనమాట. లాస్ట్ లో వచ్చే ఆ క్లైమాక్స్ లో ప్రశాంత్ ఒక సూపర్ హీరోకి కావాల్సిన క్వాలిటీ అన్నట్టు మనకి ఒక సూపర్ హీరోని ఎస్టాబ్లిష్ చేస్తున్నాను అన్నట్టు సూపర్ హీరోని, అక్కడ సూపర్ హీరోకి వచ్చే పవర్స్ ని, ఆ పవర్స్ కి హనుమాన్ ఎలిమెంట్ ని వాడుకుంటూ సూపర్బ్ గా ఆ లాస్ట్ లో వచ్చే ఆ 15 మినిట్స్ ఆఫ్ క్లైమాక్స్ ని చాలా ఫెంటాస్టిక్ గా డిజైన్ చేసి మన ముందుకు తీసుకొచ్చాడు అని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో హనుమాన్ పవర్స్ ని వాడుకుంటున్నాం కదా అని చెప్పి ఎక్కడ ఓవర్ డూ చేయకుండా చాలా సటిల్ గా వాడుకుంటూ విఎఫ్ఎక్స్ ని కూడా ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చిగా ఇదేదో విఎఫ్ఎక్స్ సినిమా లాగా వాడుకోకుండా ఓన్లీ కావాల్సిన చోట్లే, ఆ కావాల్సిన చోట్ల కూడా సీన్ కి తగిన మోతాదుకు మాత్రమే వాడుకుంటూ విఎఫ్ఎక్స్ ని కూడా చాలా ఇంటెలిజెంట్ గా, చాలా స్మార్ట్ గా, చాలా నీట్ గా, క్లీన్ గా, క్లాస్ గా మన ముందుకు తీసుకొచ్చాడు అని చెప్పాలి. ఇంకా హనుమంతుడిని చూపించిన విధానం అయితే ఇంకా అది అవుట్ ఆఫ్ ద వరల్డ్ సూపర్బ్ అని చెప్పాలి. అండ్ డెఫినెట్ గా నార్త్ లో థియేటర్లు తగలడిపోతాయి అని ప్రశాంత్ చెప్తూనే ఉన్నాడు. ఆ హనుమంతుడిని చూపించే సీన్స్ కి మాత్రం డెఫినెట్ గా థియేటర్స్ తగలడిపోతాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంకా ఈ సినిమాని పిల్లలైతే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సూపర్బ్ గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఒక సూపర్ హీరో ఫ్రాంచైజ్ ని ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళందరూ కూడా ఈ సినిమాని సూపర్బ్ గా ఎంజాయ్ చేస్తారు. తేజ సజ్జా యాక్చువల్ గా డిడ్ అ గ్రేట్ జాబ్. సినిమాకి పర్ఫెక్ట్ ఫిట్ అయిన రోల్. ఆయన ఎంటర్టైన్మెంట్ కానీ, యాక్టింగ్ కానీ, ఆ సూపర్ హీరో ఎలిమెంట్ లో ఆయన చూపించిన ఆ పవర్ కానీ చాలా సూపర్బ్ గా ఉంది. తేజ డిడ్ అన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. హీరోయిన్ ఆల్సో డిడ్ అ గుడ్ జాబ్ ఇన్ దిస్ మూవీ. పెద్ద పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ కాదు కానీ షీ డిడ్ అ గుడ్ జాబ్. మన గెటప్ సీను అక్కడక్కడ ఎంటర్టైన్మెంట్ మనకి సూపర్ గానే చేశాడు. సత్య కమ్స్ ఇన్ కపుల్ ఆఫ్ సీన్స్ అండ్ హీ డిడ్ అ గుడ్ జాబ్ ఇన్ ద ఎంటర్టైన్మెంట్ యాంగిల్. రాకేష్ మాస్టర్ ఈ సినిమాలో ఒక కపుల్ ఆఫ్ సీన్స్ లో ఉన్నారు అండ్ హీ డిడ్ అ గుడ్ జాబ్. సో వి మిస్ యూ రాకేష్ మాస్టర్. మొత్తానికి మిమ్మల్ని అలా స్క్రీన్ మీద చూడటం చాలా బాగుంది. ఇంకొక చిన్న వియర్డ్ సర్ప్రైజ్ కూడా ఉంది సెకండ్ హాఫ్ లో. కాకపోతే అది చాలా తక్కువ సెకండ్స్ కి వచ్చే సర్ప్రైజ్, కానీ ఆ సర్ప్రైజ్ చూసి డెఫినెట్ గా మీరు నవ్వుకుంటారు, క్లాప్స్ కూడా కొడతారు ఆ సర్ప్రైజ్ కి. అదేంటో మీరు చూసి కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి ఇఫ్ యూ గైస్ నో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. అండ్ విలన్ కూడా ఒక సూపర్ విలన్ ని ఫీల్ అయ్యేటట్టు హీ ఆల్సో డిడ్ అ గ్రేట్ జాబ్. కాకపోతే సెకండ్ హాఫ్ లో మెయిన్ గా కొన్ని సీన్స్, సానిక్ ది
హెడ్ స్టాక్ చూసిన వాళ్ళకి సిమిలర్ గా అనిపించడం చాలా కామన్ అనమాట. కాకపోతే ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ అబౌట్ దీస్ సీన్స్. ఈ సినిమాకి హైలైట్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడికక్కడ అదిరిపోయింది అని చెప్పాలి. అండ్ లాస్ట్ లో హనుమాన్ చాలీసా వస్తుంటే అక్కడ సీన్స్ కి, ఆ ప్రెజెంటేషన్ కి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఒక్కసారిగా గూస్ బంప్స్ వస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఇంకా ఓవరాల్ గా మీరు హనుమాన్ మూవీని చూడాలి అనుకుంటే ఇదేదో విఎఫ్ఎక్స్ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు విఎఫ్ఎక్స్ అవి ఇవి ఉంటాయి అన్న ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఒక మంచి నేటివ్ సూపర్ హీరో సినిమా, ఒక ఫ్రాంచైజ్ కి ఫౌండేషన్ లాగా మన ముందుకు తీసుకురాబోతున్న సినిమా, హనుమాన్ ని హనుమాన్ లాగా మన ముందుకి చూపిస్తున్న సినిమా, అసలు ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో ఫస్ట్ సినిమా, అసలు ఏం చేశాడు ప్రశాంత్ వర్మ, మన హనుమాన్ పవర్ ని హనుమాన్ లాగా ఎలా వాడాడు అని కనుక మీరు అనుకోని థియేటర్ కి వెళ్తే డెఫినెట్ గా యూ విల్ హ్యావ్ అ బ్లాస్ట్ ఇన్ ద థియేటర్. యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్ వాకింగ్ అవుట్ ఆఫ్ ద థియేటర్. దో యూ హ్యావ్ 2-3 కంప్లైంట్స్ హియర్ అండ్ దేర్ ఇన్ ద మూవీ. మీరు ఆ కంప్లైంట్స్ ని సినిమా థియేటర్ లోంచి బయటకు వచ్చేటప్పుడు ఆ క్లైమాక్స్ సీన్ చూసి కంప్లీట్ గా మర్చిపోయి థియేటర్ లోంచి బయటకు వెళ్తారు అనేది మై ఫీలింగ్ అనమాట. సో గైస్, హనుమాన్. సో గైస్, ఇప్పుడు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏమిటంటే యుఎస్ లో ట్యాక్స్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో మీరు కనుక ఇంతవరకు ట్యాక్స్ ఫైల్ చేయకపోతే వి ట్యాక్స్ ప్లానర్స్ లాస్ట్ ఇయర్ చెప్పినట్టే దే ఆర్ హియర్ ఫర్ యూ. మీరు కనుక సినిమా పిచ్చా కోడ్ వాడితే యూ విల్ గెట్ 10% డిస్కౌంట్. అండ్ ఆల్సో మీరు ఫ్రీ కోడ్ తీసుకోవాలనుకుంటే హ్యాపీగా వీళ్ళకి ఫోన్ చేయండి, కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ పెట్టాం. హ్యాపీగా మీకు ఆ ఫ్రీ కోడ్ వాళ్ళు ఇస్తారు. సో అవైల్ దిస్ ఆపర్చునిటీ అనమాట. ఇఫ్ యూ ఆర్ షాపింగ్ అరౌండ్, జస్ట్ గో అండ్ షాప్ విత్ దెమ్. అండ్ ఆల్సో ఇంకొక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ ఏమిటంటే సినిమా పిచ్చా నుంచి ఒక సబ్ ఛానల్ చిన్న సినిమా పిచ్చా అని స్టార్ట్ చేస్తున్నాం. అసలు చిన్న సినిమా పిచ్చా అంటే ఏమిటి, అసలు ఏం జరుగుతుంది, ఈ సినిమా పిచ్చా చిన్న సినిమా పిచ్చాని అసలు దేనికోసం స్టార్ట్ చేస్తున్నాం మేము అని తెలుసుకోవాలనుకుంటే కింద చిన్న సినిమా పిచ్చా సబ్స్క్రిప్షన్ లింక్ ఉంది, క్లిక్ చేయండి. అందులో ఒక వీడియో ఉంది, చూసేయండి. సో మర్చిపోకండి, చిన్న సినిమా పిచ్చా ఛానల్ లాంచ్డ్ from today, so please do subscribe. And guys, so Prashant Verma, kudos to you. You established your universe in a fantastic way and waiting for more superheroes from your universe. Oka Marvel DC range lo mana Prashant Verma cinematic universe kuda ఎదగాలి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హనుమాన్.